హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్లవి సేమ్య కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ హైదరాబాదీ అథెంటిక్ డిష్ మటన్ దమ్ బిర్యానీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ హైదరాబాదీ మటన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ప్రిపరేషన్ ప్రాసెస్ చాలా తేలిక, టేస్ట్ మటుకు అద్దిరిపోతుందండి. ఇంకెందుకండి ఆలస్యం, తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ అరకిలో మటన్ని తీసుకున్నాను. మటన్ని క్లీన్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేయాలి. ఒక చెంచాడు కారం వేసుకున్నాను, రుచికి సరిపడా ఉప్పు, ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్, కాసింత నూనె పోసేసుకొని అన్నింటినీ చక్కగా కలిపేసుకోవాలి. ఇలా ఉప్పు కారం మొత్తం ముక్కలకు పట్టేట్టుగా కలుపుకున్నాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఉల్లిపాయలు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక కప్పుడు పుదీనా, 2 పచ్చిమిర్చి చిల్లికలను కూడా వేసేసి అన్నింటినీ చక్కగా కలిపేసుకొని అరగంట మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు అరగంట మ్యారినేట్ చేశాక ఇందులో ఒక కప్పు పెరుగును కూడా పోసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని మరొక అరగంట మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో ఒక 2 చెంచాల నూనె పోసాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యి పోసాక కొద్దిగా షాహీ జీరా, ఒక బగారా ఆకు, అనాస పువ్వు, చెక్క, 2 ఇలాచీలు, లవంగాలను కూడా వేసేసుకొని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకుని మటన్ని కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఇలా అంతా కలిపేసుకొని మూత పెట్టుకొని చిన్న మంటపై మగ్గనివ్వాలి. మటన్ మగ్గేలోపు ఒక బాండీ పెట్టేసుకొని నీళ్లు పోసుకొని 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా పుదీనా, బగారా ఆకు, 2 ఇలాచీలు, 4 లవంగాలు, ఒక అనాస పువ్వు, కొద్దిగా చెక్క, జాపత్రి, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని కాసింత నూనె పోసుకొని నీళ్ళని మరగనివ్వాలి. ఇక్కడ నేను లేత మటన్ని తీసుకున్నానండి. ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసేసుకొని 70% వరకు రైస్ ఉడికే వరకు ఉడకపెట్టుకోవాలి. చూశారు కదండి, 70% రైస్ ఉడికిపోయింది. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్లో రైస్ మొత్తం మీద ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా అన్నింటినీ స్ప్రెడ్ చేసేసుకొని పైన పుదీనా చల్లేసుకొని ముందుగా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిపై కాసింత బిర్యానీ పొడిని కూడా వేసేసుకున్నాను. వేసుకున్నాక కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని మూత పెట్టి ఒక 20 నిమిషాలు దమ్ అవ్వనివ్వాలి. నేను ఇక్కడ ముందుగా బాస్మతి రైస్ ఉడకపెట్టుకున్న నీళ్ళని ఒక గ్లాసుడు పోసానండి. పోసేసుకొని ఒక 25 నిమిషాల వరకు దమ్ ఇవ్వాలి. దమ్ ఇచ్చి స్టవ్ కట్టేసి 15 నిమిషాల తర్వాత మూత తీసి చూసారు కదండి, టేస్టీ గుమగుమలాడే మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. టేస్ట్ మటుకు అద్దిరిపోతుందండి. చూశారు కదా ఎంత తేలికో మటన్ బిర్యానీ తయారు చేసుకోవడం. కాసేపు మ్యారినేట్ చేసి పెట్టుకొని చిన్న మంటపై దమ్మిస్తే మటన్ కూడా తేలిగ్గా ఉడికిపోతుందండి. చూశారు కదా, గుమగుమలాడే మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకెందుకండి ఆలస్యం, ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.